మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. నేటి వాక్య ధ్యానమునకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వాస్తవ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గార్ల తృతీయ కుమార్తె డాక్టర్ క్రిస్టినా కీర్తన గారి జన్మదినము సందర్భంగా ఈ ఎపిసోడ్కు సహకారం ఇస్తున్నవారు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్ మరియు క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇచ్చారు. క్రిస్టినా కీర్తన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడాలని కోరుతున్నాము. ఈ సమయంలో ప్రత్యేకంగా క్రిస్టినా కీర్తన గారి జన్మదినము నిమిత్తము నిన్ను స్తుతిస్తూ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దాసురాలిని వైద్య వృత్తిలో ఉంచారు. ఘనమైన వైద్యురాలిగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం దయా కిరీటం ఇచ్చారు, దీవెన దయచేయము. నేటి వాక్య ధ్యానము ద్వారా నైనా మమ్మల్ని అందరినీ దీవించు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశము నేను ఒంటరిని కాను. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆత్మహత్యలు చూస్తున్నాం. ప్రతి ఆత్మహత్యకు కారణం ఏమిటో తెలుసా? కామన్ రీజన్, కామన్ కాజ్ ఫర్ సూయిసైడ్ ఏమిటి అనంటే ఒంటరితనము. ఒంటరితనము మనుష్యునికి మంచిది కాదు. ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ప్రభువైన యెహోవా నరులను నిర్మాణము చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సెలవిచ్చారు. ఒక్క నరుడే కాదు, నరుడు అన్నప్పుడు అక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ బోత్. ఆదాము యొక్క ఒంటరితనం గురించి దేవుడు మాట్లాడినప్పటికీ కూడాను ఈ లోకములో ఉన్న ఏ మానవుడైనా కూడా ఒంటరితనం ఉండటం మంచిది కాదు. దట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్. వారి కొరకైనటువంటి దైవ ప్రణాళిక ఒంటరితనం కాదు. ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఒంటరితనం అతిపెద్ద సమస్య. మనిషిగా ఆదాము తన మొట్టమొదటి సమస్యను అతడు గుర్తించినది ఏమిటో తెలిసిన? ఒంటరితనమే. ఎందుకంటే దేవుడైన యెహోవా సమస్త భూజంతువులను నిర్మించి నేల నుండి వాటికి పేర్లు పెట్టుటకు ఆదాము ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము వాటన్నింటికి పేర్లు పెట్టి పంపించిన తరువాత
అతడు ఒంటరిగా ఉన్నాడు. అది అతడు తెలుసుకోగలిగాడు. ఐఎమ్ అలోన్. కనుక దేవుడు అతనికి ఒంటరితనానికి సాటి అయిన సహాయాన్ని జత చేసి హవ్వను నిర్మాణం చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒంటరితనం అనేటువంటిది ఎంతటికి ప్రమాదానికి దారితీస్తుందంటే తమను తాము అంతం చేసుకుంటున్న వ్యక్తులు సమాజం నిండా కనబడుతున్నారు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆదాము ఇంకనూ పాపము చేయక మునుపు, ఆదాము ఇంకనూ పాపము చేయక మునుపు దేవుడైన యెహోవా ఆదాము యొక్క ఒంటరితనం ఎరిగినటువంటి వాడు. అందుకే ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఇక్కడ 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదామును గురించి ఆదికాండము 2:18 చెప్పిన ఒంటరితనం అతని కొరకు భూమి మీద అతనితో నివసించు మరొక జీవి, మరొక ప్రాణి, మరొక మనిషి అవసరం. అందుకొరకు చెప్పాడు. 2, దేవుడైన యెహోవా ఆదాముతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము దేవునికి రెస్పాండ్ అవుతున్నాడు. ఆదాము దేవునిచ్చే ఏదెను వనములో పెట్టబడ్డాడు. ఈ ఒంటరితనం అనేటువంటి సమస్య ఆదామునకు ఎక్కడ తల ఎత్తిందో ఒక్కసారి మనకు అర్థం కావాలి. ఆదామునకు ఈ ఒంటరితనం అనే సమస్య ఎక్కడ తల ఎత్తింది? ఆదాము ఒంటరిగా ఉన్నాడని సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు దేవుడు. సాటి అయిన సహాయాన్ని ఇచ్చిన తరువాత కూడా ఆదామునకు ఒంటరితనం అనే సమస్య లేవనెత్తబడింది. ఒంటరితనం అంటే కేవలం మనుషులు మనతో లేకపోవటం అనే కాదు. అసలు ఒంటరితనం ఎక్కడ ఆదాముకు దాపురించిందో మనం చూడాలి. ఆదాము పాపము చేయక మునుపు దేవుడు అతనికి తోడుకున్నాడు. దేవునితో ఆదాము సంబంధాన్ని పెట్టుకున్నాడు. హవ్వతో అతడు సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒంటరితనానికి ఛాన్స్ లేదు. అటువంటప్పుడు ఆదామునకు ఒంటరితనం ఎక్కడొచ్చింది? మనం చూస్తున్నప్పుడు అతడు ఏదెను వనములో దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నప్పుడు తనంతట తాను దేవుని స్వరాన్ని విని చెట్ల మధ్యకు వెళ్ళి దాక్కున్నాడు. చూడండి, మీరు ఆదికాండంలో చూస్తే ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడైన యెహోవా సాయంకాలపు వేళ తోటలో సంచరిస్తూ ఆదామును పిలిచాడు. ఆదామును పిలిచినప్పుడు ఆదాము మేము అనక నేను అన్నాడు. మేము అనక నేను అన్నాడు. ఇద్దరూ కచ్చడాలు చేసుకున్నారు. ఇద్దరూ కూడా పారిపోయారు. దేవుని స్వరం విన్నప్పుడు దాక్కున్నారు. కానీ నేను అని అన్నాడు, మేము అని అనలేదు. ఒంటరితనం ఆదాము పాపము చేసినప్పుడు అతనికి వచ్చింది. వాస్తవంగా పాపము చేయకముందు దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అతని భౌతిక ఒంటరితనాన్ని తొలగించడానికి స్త్రీని తోడుగా ఇచ్చినప్పటికీ పాపము చేసిన తరువాత అతడు దేవుని నుండి వేరయ్యాడు. మనుషుని నుండి, స్త్రీ నుండి కూడా వేరైపోయాడు, ఒంటరివాడైపోయాడు.
హవ్వతో అతడు జీవితాన్ని పంచుకొని బిడ్డలను కని జీవించినప్పటికీ కూడా అతని అంతరంగములో పాపమునకు పూర్వము హవ్వతో ఉన్నట్లు ఏకత్వము చెంది ఉండలేకపోయాడు అంతరంగంలో. ఎందుకంటే స్త్రీ అతనిని నమ్మదు, పురుషుడు ఆమెను నమ్మలేడు. దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ఎవ్రీ హౌస్ టుడే. ఇవాళకి కూడాను అవిశ్వాసులైన వారి యొక్క గృహంలో పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుడిని నమ్మరు. విశ్వాసులైన వారి గృహంలో పురుషుడిని స్త్రీ నమ్ముతుంది, స్త్రీని పురుషుడు నమ్ముతాడు. వారి మీద నమ్మకంతో కాదు, వారి దేవుని మీద నమ్మకంతో నమ్ముతారు. దేర్ గాడ్ ఇన్వాల్వ్డ్ బిట్వీన్ దెమ్ సో దట్ దే కెన్ బిలీవ్ ఈచ్ అదర్. బైబిల్ పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. మరి చూడండి, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒంటరితనము పాపము మూలముగా కలిగినది. మనుషుల నుండి, దేవుని నుండి దూరం చేసి ఒంటరిని చేసింది పాపమే. మానవుణ్ణి ఒంటరిని చేసింది పాపమే. పురుషుడు తన భార్యను నమ్మలేడు, ఆదాము హవ్వను నమ్మలేడు, ఆ పండునిచ్చింది తినేశాడు. స్త్రీ పురుషుని నమ్మలేదు, స్త్రీని దేవుని ఎదుట దోషిగా నిలబెట్టిన వాడు భర్త అయిన ఆదామే. ఆమె అతనిని పరిపూర్ణంగా నమ్మలేదు. అందుకనే వివాహమున కావలసినది నమ్మకమే. ఆ నమ్మకము క్రీస్తుని బట్టి ఏర్పడేది అయినప్పుడే అది నిలవబడుతుంది, శాశ్వతంగా ఉంటుంది. విశ్వాస వివాహానికి అవిశ్వాస వివాహానికి వ్యత్యాసం దేవుని వలన ఏర్పరచబడిన నమ్మకం మాత్రమే. క్రీస్తు నుండి కలుగు విశ్వాసమే ఒకరి పట్ల ఒకరిని నమ్మకస్తులుగా చేస్తుంది. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడా తాను ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. యోహాను సువార్త 1వ అధ్యాయం 21 నుండి చదివితే ది ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మనకు తోడు అని అర్థము. యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులకు తోడు. గుర్తుపెట్టుకోండి, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అనే అర్థం. ఎవరికి నెరవేరినది? అది యేసుక్రీస్తుకు నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అంటే మనుషులకు తోడుగా ఉండువాడు, మనుషుల ఒంటరితనమును తొలగించువాడు. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు తోడుగా ఉండుట వలన వారెన్నడూ ఒంటరి కాదని వారు గుర్తించారు, విశ్వాసులైన భక్తులు. ఎంత గొప్ప మహారాజులైనా అన్య ప్రజలు వారు ఒంటరితనమే అనుభవించారు. దేవుని ప్రజలు దేవుని యొక్క తోడు వలన ఒంటరితనాన్ని అధిగమించారు. మీకు నేను బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవి మీకు ఈ విషయాన్ని మరింత అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తాయి. ఒకటి, ఎబ్బోకు రేవులో యాకోబు, ఆదికాండం 32వ అధ్యాయంలో. ఎబ్బోకు రేవులో యాకోబు భౌతికంగా ఒంటరిగా ఉన్నాడు. తల్లిదండ్రులకు దూరంగా వచ్చాడు, మామగారింటి నుండి దూరం వచ్చాడు, భార్యలను బిడ్డలను పనివాడిని పంపించాడు. ఎబ్బోకు రేవులో ఒంటరిగా ఉన్నాడు. మరణము అతనిని వెంటాడుతోంది. అన్న అయినటువంటి ఏశావు చంపటానికి వస్తున్నాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి యాకోబునకు ఆ రాత్రి ఒక నరుడు పెనుగులాడి ఆ రాత్రి ఒంటరితనాన్ని తొలగించాడు, తోడుగా వెళ్ళాడు.
ద హోల్ వరల్డ్ లెఫ్ట్ హిమ్. ప్రపంచమంతా అతను వదిలేసింది. మామగారి ఇల్లు, తండ్రి ఇల్లు, ఆస్తి, భార్యలు, బిడ్డలు అందరూ దూరం వెళ్ళారు. కానీ విడువక వదలక వెంటాడిన వాడు దేవుడు. యాకోబు ఒంటరిగా లేడు, యాకోబుతో దేవుడు ఉన్నాడు. ఆదికాండం 45 అధ్యాయంలో 1వ వచనంలో 3వ వచనంలో ఐగుప్తుకు వెళ్ళటానికి సంకోచిస్తున్నటువంటి యాకోబుతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఒంటరిగా విడవను, నేను కూడా నీతో వస్తాను ఐగుప్తుకి, వెళ్ళు, నీ కుమారుడు అక్కడున్నాడు. యు ఆర్ నాట్ ఎలోన్, ఐఎమ్ విత్ యూ. ఐగుప్తు దేశము యాకోబునకు ఇష్టం లేదు, అయినా కూడా దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళటానికి యాకోబు ధైర్యం చేసింది. తన కుమారుడు ప్రధానమంత్రి అని ధైర్యం చేయలేదు, తన దేవుడు తనతో ఉన్నాడని ధైర్యం చేశాడు. హీ ఈజ్ నాట్ ఎలోన్. అబ్రహాము తండ్రి ఇంటిని విడిచి వచ్చాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇస్సాకు గెరారులో పరదేశిగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అబీమెలెకు రాజు చెప్పాడు, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచాము అని. లాబాను చెప్పాడు, దేవుడు నీకు తోడై ఉండుట నేను చూచానని యాకోబుతో చెప్పాడు. సోదరుడా, సోదరి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఒంటరి వారు కాదు. లోకము విడిచినా, మనుషులు విడిచినా, కుటుంబము విడిచినా, కులము విడిచినా, ధనము విడిచినా, నువ్వు ప్రేమించిన వారు విడిచినా, నీ రక్త సంబంధికులు విడిచినా, నీవు ఒంటరివి కావు. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. విశ్వాసం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, భవిష్యత్తు ఉన్నది, ఎదుగుదల ఉన్నది, స్థిరత్వము ఉన్నది యేసుక్రీస్తునందు. కనుక నీవు భయపడాల్సిన పని లేనే లేదు. మరొక ఉదాహరణ, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. ఒంటరి వారు ముగ్గురే ఉన్నారు. అయితే అగ్నిగుండములో వారికి తోడుగా యేసు ప్రభువు వచ్చారు. నెబుకద్నెజరు తీవ్రముగా లేచాడు. మనం వేసింది ముగ్గురునే కదా, నలుగురు కనబడుతున్నారు. దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. అగ్నిగుండములో అగ్నిని చల్లార్చి మరీ తోడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మాదీయుల రాజైన దర్యావేషు కాలంలో దానియేలు సింహముల గుహలో వేయబడ్డాడు. సింహముల మధ్య ఒంటరిగా ఉండాల్సినటువంటి దానియేలుకు యేసు ప్రభు తోడుగా వెళ్ళాడు. అర్థమవుతుందా? నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడని అతడు వెలుపటకొచ్చి సాక్ష్యం ఇచ్చాడు. When Jesus is with you, you are not alone. Don't fear. భయపడవద్దు. ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, ఎన్నడూ భయపడవద్దు. దేవుడు నిన్ను ఒంటరిగా విడవలేదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. 23వ సంకీర్తనలో కీర్తనకారుడు మాట్లాడతాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఒంటరిగా సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారు ఒంటరి వారు కాదు. ఎందుకు ఒంటరి వారు కారు? యోహాను సువార్తలో 8వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెబుతున్నటువంటి మాట 16వ వచనంలో, నేను ఒక్కడనై ఉండక తండ్రితో కూడా కలిసి ఉన్నాను.
యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున అన్నారు. కనుక శిష్యులతో మాట్లాడుతూ మీరందరూ నన్ను విడిచినా నేను ఒంటరిని కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అని అన్నాడు. జీసస్ సెడ్ హి ఈజ్ నాట్ అలోన్, హిస్ ఫాదర్ ఈజ్ విత్ హిమ్. ఆయన తండ్రి ఆయనతో కూడా ఉన్నాడు. అలాగుననే క్రీస్తు యొక్క శరీరమైన సంఘంగా శిరసైన క్రీస్తుకు అతుకబడిన వారంగా ఇన్సెపరబుల్ కండిషన్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. యేసు శిరస్సుగా మనం శరీరముగా ఉన్నాం. మనము ఒంటరి వారము కాము. యేసును అంగీకరించిన వారు విశ్వవ్యాప్తంగా ఒక దేహమై ఉన్నారు. వారు ఒంటరి వారు కాదు, క్రీస్తు ద్వారా అతుకబడి ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరము వలె, సజీవమైన రాళ్ల వలె కట్టబడుచు ఉన్నాం. మనం ఒంటరి వారం కాదు. గాడ్ ఈజ్ విత్ అస్. ఓల్డ్ టెస్టమెంట్లో యెహోషాపాతుతో దేవుడు తోడుగా ఉన్నాడని, హిజ్కియాతో దేవుడు తోడుగా ఉన్నాడని ఆనాటి ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. మనమెన్నడూ ఒంటరి వారము కాదు. మనమెన్నడూ ఒంటరి వారము కాము. ఐగుప్తు ప్రజలు వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడని చెప్పి ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుకున్నారు. కనుక మనుష్యులందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా నీకు తోడుగా ఉండు ఇమ్మానుయేలు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను విడవని వాడు, ఎడబాయని వాడు ఉన్నాడు. యెషయా గ్రంథంలో మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప, ఆయన తోడే, అది విడిచిపోదు. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడువనని చెప్పాడు. కనుక యేసును కలిగిన ప్రతివాడు ఒంటరి కాడు. పాపము చేసిన ప్రతివాడు ఎలాగున ఒంటరి అయి ఉన్నాడో, యేసును విశ్వాసము ద్వారా చేరుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒంటరి కాడు. దేవుడు అతనికి తోడుకున్నాడు. బైబిల్ గ్రంథమందు ఇది చారిత్రాత్మక రుజువుగా మనకు కనపడుతుంది. ఆన్ ఎర్త్, భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనకు ఆయన తోడుగా ఉన్నాడు. మనలో ఆయన విడువక ఉన్నాడు. భూమి మీద నుండి మనము వెడలిపోయిన తర్వాత కూడా మనం ఒంటరి వారం కాదు, ఆయనతోనే ఉంటాము. ఈ భూమి నాశనమైన తరువాత కూడా నూతన ఆకాశం, నూతన భూమి మీద ఆయనతోనే మనము ఉండబోతున్నాము. కనుక మన విశ్వాసం ఏమిటి? ప్రభు అయిన సజీవుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం. మిమ్మలను క్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రితో మీరు సమాధానపరచబడినటువంటి వారు. దేవునితో సమాధానపరచబడి అసోసియేషన్ కలిగి ఉన్నాము, ఫెలోషిప్ కలిగి ఉన్నాం మనం దేవునితో. క్రీస్తు ద్వారా దేవుని ఆత్మ మన యందు నివసిస్తున్నది. మన నుండి ఆయన దూరముగా లేడు. మనం ఆయన యందు ఉన్నాము, ఆయన యందు చెల్లిస్తున్నామని పౌలు చెప్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒంటరితనం అనే భావన నీలో ఎన్నడూ రానియవద్దు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒంటరివి కాదు. యేసు నీతో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. మనుషులు విడిచిన విడవని దేవుడు మనకున్నాడు. ఆదాము ఒంటరితనం అనుభవించాడు, కానీ కడమ ఆదాము ఒంటరితనాన్ని తొలగించాడు. మానవునిలో ఒంటరితనాన్ని ఆదాము అవిధేయత తెస్తే యేసుక్రీస్తు యొక్క దేవునికి విధేయత మనకు ఒంటరితనం నుండి విడుదలను తీసుకొచ్చింది. వీఆర్ నాట్ ఎలోన్, వీఆర్ విత్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ విత్ us.
క్రైస్ట్ ఈజ్ విత్ us. యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్. నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది, అది నీకు అర్థం కాదు. God has a great plan and purpose for you. అది నీ కంటికి వాళ్ళ కనపడకపోవచ్చు. గుర్తుపెట్టుకో, నీ ప్రభువుకు నీ పట్ల భవిష్యత్తుకు ఒక నిరీక్షణకు ఆధారం ఉన్నది. నీ భవిష్యత్తులో నిన్ను గూర్చిన దైవ ప్రణాళిక క్షేమకరమైనటువంటి ప్రణాళిక ఉన్నది. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ టుడే. నిన్ను ప్రభువుకు సమర్పించుకో, నిన్ను ప్రభువుకు లోబరుచుకో. నీ ప్రభువు నిన్ను తన చిత్తానుకూలమైన పాత్రగా లేవనెత్తుతాడు. తన శక్తితో నిన్ను మహోన్నత స్థితికి తీసుకుని వెళతాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించావని ఆయన నిన్ను ప్రేమించటం లేదు. తానే నిన్ను ప్రేమించి తన కుమారుని లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. గాడ్ లవ్స్ యూ సో మచ్. He will never leave you, never forsaken you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. కనుక గుర్తుపెట్టుకోండి, యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించాయి. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. కనుక నీవెన్నడూ ఒంటరివి కాదు. ఆ భావన నీ నుండి తొలగించు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారి తృతీయ కుమార్తె డాక్టర్ ఇందుపల్లి కృష్ణ కీర్తన గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్ మరియు కృష్ణ కీర్తన గారి సహకారాన్ని ఇస్తున్నారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ కృష్ణ కీర్తన గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. యేసే పరిష్కారాన్ని విస్తరించారు. మచిలీపట్నం, గుడివాడ 2 కేంద్రాలు, తణుకు కేంద్రం, ఏలూరు కేంద్రం, నైనా ఇతర ప్రాంతాలు అంతటిలో మీరు ప్రసారాన్ని ఇస్తున్నారు. విస్తారమైనటువంటి ప్రజల వాక్యం వినే అవకాశాన్ని మీరు ఇచ్చారు. దీనిలో భాగస్థురాలైన మీ దాసురాలు కృష్ణ కీర్తన గారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు